నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. మావలలో హోలీ రంగుల హంగామా. రంగుల పండగ హోలీ వచ్చిందంటే చాలు ఆ సందడే వేరు. కానీ ఈ ఏడాది మావలలో జరిగిన హోలీ వేడుకలు మాత్రం నెక్స్ట్ లెవెల్లో నిలిచాయి. రాజకీయ వర్గాల్లో తనదైన ముద్ర వేస్తూ రైతుల గొంతుకగా మారిన తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ బోరంచు శ్రీకాంత్ రెడ్డి నివాసం నేడు జనసంద్రమైంది. రంగుల కేరీలో మునిగి తేలిన కార్యకర్తలు ఆత్మీయ ఆలింగనాలతో మావల పులకించింది. ఉదయం నుండే శ్రీకాంత్ రెడ్డి నివాసానికి కాంగ్రెస్ శ్రేణులు గ్రామస్తులు భారీగా చేరుకున్నారు. కేవలం రంగులు పూసుకోవడం మాత్రమే కాదు, అందరినీ పేరు పేరున పలకరిస్తూ ఆత్మీయతను పంచుతూ శ్రీకాంత్ రెడ్డి పండుగలో భాగస్వాములయ్యారు. కార్యకర్తలు ఆయనకు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలుపుతుంటే మావల ప్రాంతమంతా జై కాంగ్రెస్ నినాదాలతో హోరెత్తింది. ఈ వేడుకలో ప్రధానంగా సోదర భావం, సామరస్యం ఉట్టిపడింది. రాజకీయ విభేదాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి హోలీ జరుపుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖుల సమక్షంలో సందడి. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు సందడి చేశారు. మావల సర్పంచ్ ధర్మపూరి చంద్రశేఖర్, ఉప సర్పంచ్ కోతపల్లి స్వప్న, ఆడేళ్లు ముఖ్య నాయకులు పరమకుశం వెంకటేష్, భూమేష్, కాడే దినేష్, అంబడి అక్షయ్, తూరాటి గంగన్న, అంబటి నరేష్, డొగ్గలి ప్రవీణ్, నవీన్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ చేసిన హంగామా చూస్తుంటే మావలకు కొత్త కల వచ్చిందా అన్నట్టుగా ఉంది. శ్రీకాంత్ రెడ్డి సందేశం ప్రేమే మన ఆయుధం. ఈ సందర్భంగా బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఉద్వేగభరితమైన వ్యాఖ్యలు చేశారు. హోలీ అంటే కేవలం రంగుల పండగ మాత్రమే కాదు, మన మనసులో ఉన్న వైషమ్యాలను తుడిచేసి ప్రేమను నింపుకునే పండగ. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఈ వేడుకలు జరుపుకోవాలి. పండగ స్ఫూర్తిని చాటుతూ సమాజంలో సానుకూలతను వ్యాప్తి చేయాలి. అందరం ఒక్కటే అనే భావంతో ముందుకు సాగాలి అని పిలుపునిచ్చారు. మొత్తానికి బోరంచు శ్రీకాంత్ రెడ్డి నివాసంలో జరిగిన ఈ హోలీ వేడుకలు కేవలం ఒక ఉత్సవంలా కాకుండా ప్రజలందరినీ కలిపే ఒక వారధిలా నిలిచాయి. ఈ వేడుకల విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.